Here we can take a look about, so what do you mean by DFA? Nana జాగ్రత్తగా వినండి. సో దీంట్లో క్లియర్ ద సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద డిఎఫ్ఏ. సో డిఎఫ్ఏ అంటే ఏంటి? డిఎఫ్ఏ ఫస్ట్ స్టాండ్స్ ఫర్, డిఎఫ్ఏని ఏమని పిలుస్తారు? డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో ఫస్ట్ మనకి డిఎఫ్ఏ అంటే ఏంటంటే నాన్న, సో డిఎఫ్ఏ అంటే ఏంటి అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అనమాట. సో అయితే దీంట్లో ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫీచర్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో మనకి డిఎఫ్ఏ అనేది యాజ్ వెల్ యాజ్ ఎన్ఎఫ్ఏ అనేది, అంటే ఎన్డిఎఫ్ఏని మనం ఇంకో విధంగా ఎలా అనొచ్చు అంటే నాన్న, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎన్ఎఫ్ఏ అని కూడా అనొచ్చు అనమాట. ఎన్డిఎఫ్ఏ అన్న ఎన్ఎఫ్ఏ అన్న ఒకటే అనమాట. సో ఇక్కడ చూడండి, సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో డిఎఫ్ఏ గురించి దాంట్లో కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, ద ట్రాన్సాక్షన్ leads to only one state. The transaction leads to only one state. It has a backtracking support. And next one, for every transaction it will be produce all inputs. And next one, it is very hard to construct and next one, it has a dead state. So guys, these are the major points which we need to know about the DFA anamata. So I want to explain you each and every point clearly, so listen carefully guys. So here the first one is, so ikkada first ఏమంటున్నాడు వాడు, సో డిఎఫ్ఏ స్టాండ్స్ ఫర్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, రైట్. సో ఈ పాయింట్ అయితే చాలా క్లియర్గా ఉంది కదా నాన్న. సో మనకి డిఎఫ్ఏ అనేది ఎలాంటిది అంటే, సో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటారు నాన్న. సో దట్ ఈస్ క్లియర్, ఓకే ఫైన్. ద ట్రాన్సాక్షన్ లీడ్స్ టు ఓన్లీ వన్ స్టేట్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఎలా లీడ్ అవుతున్నాయి అన్నాడు. సో ద ట్రాన్సాక్షన్ ఈజ్ లీడ్స్ టు ఓన్లీ ద వన్ స్టేట్ అనమాట. అంటే నథింగ్ బట్ ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టేట్ ఉంది నాన్న. లైక్ ఇక్కడ చూడండి ఒకసారి సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇది ఒక స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఇంకొక స్టేట్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టేట్ ఉంది, ఇక్కడ ఒక స్టేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ట్రీట్ దిస్ వన్ యాజ్ ఏ ఎక్స్ స్టేట్ అండ్ దిస్ వన్ యాజ్ ఏ వై స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎక్స్ అనే స్టేట్ ఉంది, వై అనే స్టేట్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి మనం ఇప్పుడు ఎన్ని వాల్యూస్ మనం ఇవ్వగలం? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 0 and 1 ఇన్పుట్స్ ఉన్నప్పుడు నేను దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి నేను 1 అనే ఇన్పుట్ మాత్రమే ఇవ్వగలను అనమాట. సో ఇఫ్ ఐ వాంట్ టు గివ్ అనదర్ ఇన్పుట్, అప్పుడు మనకి ఏం చేయాలి అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకి సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఇప్పుడు 0 ఇన్పుట్ 1 ఇన్పుట్ రెండు కూడా నేను ఇక్కడ ఇవ్వగలనా అంటే ఇక్కడ ఇవ్వలేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ద ట్రాన్సాక్షన్ లీడ్స్ టు ఓన్లీ వన్ స్టేట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఓన్లీ అంటే ఒక 2 స్టేట్స్ మధ్యలో మనం ఎన్ని వాల్యూస్ ఇవ్వగలము అంటే, ఓన్లీ దెర్ ఈజ్ ఓన్లీ స్కోప్ టు గివ్ ఓన్లీ ద వన్ వాల్యూ అనమాట. బట్ ఇక్కడ సమ్ సిచ్యువేషన్స్లో మనకి ఏమవుతుందంటే నాన్న, సో లైక్ సెల్ఫ్ లూప్స్ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఏం అవ్వాల్సి వస్తుందంటే, వీ నీడ్ టు గివ్ ద 2 ఇన్పుట్స్ దేర్ అనమాట. సో అది సెల్ఫ్ లూప్స్ ఎప్పుడైతే వస్తాయో నేను అక్కడ మీకు క్లియర్గా చెప్తానమాట. సెల్ఫ్ లూప్స్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే నాన్న, వీ కెన్ గివ్ 2 ఇన్పుట్స్ దేర్ అనమాట. సో బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ డిఎఫ్ఏలోకి వచ్చేపాటికి ఏమవుతుందంటే మనకి వీ నీడ్ టు గివ్ ఓన్లీ ద వన్ ఇన్పుట్, నథింగ్ బట్ ద ట్రాన్సాక్షన్ లీడ్స్ టు ఓన్లీ ద వన్ స్టేట్ అనమాట. ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ వస్తాయంటే ఓన్లీ వన్ స్టేట్ మాత్రమే వస్తుంది అనమాట. వన్ స్టేట్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే, ఎక్స్ అనే ఒక స్టేట్ ఉంది, వై అనే స్టేట్ ఉంది అన్నప్పుడు ఎక్స్ నుంచి వైకి మాత్రమే కనెక్ట్ అవుతుంది. కానీ ఎట్ ఏ టైమ్ ఎక్స్ నుంచి వేరే స్టేట్కి కనెక్ట్ అయితే సేమ్ ఇన్పుట్ ఇవ్వకూడదు. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక స్టేట్ ఉంది నాన్న, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనుకుందాం. ఇన్ కేస్ నాకు ఎక్స్ నుంచి జెడ్ కనుక కనెక్ట్ అయితే మళ్ళీ 1 నేను ఇవ్వకూడదు అనమాట. సో అంటే ఇక్కడ మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్ లీడ్స్ టు ఓన్లీ ద వన్ స్టేట్ అనమాట.
సో ఇక్కడ మనకి ఒక స్టేట్కి మాత్రమే మనం ట్రాన్సాక్షన్ అనేదాన్ని ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇట్ హ్యాస్ ఎ బ్యాక్ ట్రాకింగ్ సపోర్ట్ అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ వరకు వచ్చింది కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ నుంచి ఇక్కడ వై నుంచి ఎక్స్కి నేను ఇలా రావచ్చా అంటే 100% మనం ఇక్కడికి రావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ వన్ ఇన్పుట్ 0, నేను 0 ఇచ్చుకుని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి నేను రావచ్చా అంటే రావచ్చు అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ ఏ బ్యాక్ ట్రాకింగ్ సపోర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఫర్ ట్రాన్సాక్షన్ ఇట్ విల్ బి ప్రొడ్యూస్ ఆల్ ఇన్పుట్స్ అనమాట. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నా దగ్గర ఎక్స్ అనే స్టేట్ ఉంది కదా, ఈ ఎక్స్ అనే స్టేట్ దగ్గర నుంచి నా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఒక ఇన్పుట్ వచ్చేపాటికి 0 అండ్ అనదర్ ఇన్పుట్ వచ్చేపాటికి 1 అనుకుందాం. అప్పుడు నాకు ఎక్స్ నుంచి నాకు 0 ట్రాన్సాక్షన్ అవ్వాలి, నాకు ఎక్స్ నుంచి బై ద వే 1 ట్రాన్సాక్షన్ కూడా అవ్వాలన్నమాట. అంటే మనకి ఎక్స్ అంటే ఒక స్టేట్ ఉన్నప్పుడు ఒక స్టేట్ నుంచి 0 ట్రాన్సాక్షన్ కూడా జరగాలి, బై ద వే 1 ట్రాన్సాక్షన్ కూడా జరగాలన్నమాట. అంటే నథింగ్ బట్ మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని ఇన్పుట్స్ కూడా ఒక స్టేట్ దగ్గర నుంచి ఖచ్చితంగా జరగాల్సిందే. మా అర్థమవుతుందా? వెన్ కమ్ టు ఎన్ఎఫ్ఏలో మనకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. సో జరగకపోయినా ప్రాబ్లం లేదు. బట్ వెన్ కమ్ టు డిఎఫ్ఏలో మాత్రం ఖచ్చితంగా వీ నీడ్ టు పుష్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇట్ హ్యాస్ వెరీ హార్డ్ టు కన్స్ట్రక్ట్ అనమాట. సో వెన్ కమ్ టు ఎన్ఎఫ్ఏ అనేది చాలా ఈజీ టు కన్స్ట్రక్ట్, బట్ వెన్ కమ్ టు డిఎఫ్ఏ అనేది ఏంటి అంటే కొంచెం హార్డ్ అనమాట టు కన్స్ట్రక్ట్. అండ్ నెక్స్ట్ వన్ దీంట్లో వచ్చేపాటికి వీ హ్యావ్ ద డెడ్ స్టేట్ నాన్న. డెడ్ స్టేట్ అని ఒక స్టేట్ ఉంటుంది అనమాట. డెడ్ స్టేట్ అంటే ఏంటి అంటే మన యొక్క ట్రాన్సాక్షన్ టేబుల్, నెక్స్ట్ మీకు రిప్రజెంటేషన్లో నేను క్లియర్గా చెప్తున్నాను. ఆ రిప్రజెంటేషన్లో ఏంటి అంటే మనకి ఒక ఎంటీ స్టేట్స్ ఉంటాయి కదా, ఆ ఎంటీ స్టేట్స్ని ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తారంటే యాజ్ ఎ డెడ్ స్టేట్గా ట్రీట్ చేస్తారనమాట. ఈ డెడ్ స్టేట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే ద సింబల్ వచ్చేపాటికి ఇది అనమాట. సో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద డెడ్ స్టేట్ అనమాట. ఈ డెడ్ స్టేట్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్ అనేది ప్రాపర్గా జరగడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఐ హోప్ యూ గట్ ద పాయింట్ రైట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే డిఎఫ్ఏ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే ద ట్రాన్సాక్షన్ లీడ్స్ టు ఓన్లీ 1 స్టేట్ అనమాట. సో మనకి ట్రాన్సాక్షన్ అనేది ఎలా అవుతుందంటే ఓన్లీ 1 స్టేట్కి నుంచి ఇంకో 1 స్టేట్కి మాత్రమే ఒక్కసారి మాత్రమే జరుగుద్ది అనమాట. సో ఇట్ హ్యాస్ ఎ బ్యాక్ ట్రాకింగ్ సపోర్ట్. నెక్స్ట్ ఫర్ ట్రాన్సాక్షన్ ఇట్ విల్ బి ప్రొడ్యూస్ ఆల్ ఇన్పుట్స్ అనమాట. సో చెప్పాను కదమ్మా, ఒక స్టేట్ దగ్గర నుంచి మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని ఇన్పుట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే మనకి డిఎఫ్ఏని నథింగ్ బట్ మన ట్రూత్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయలేమన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇట్ ఈస్ సమ్వాట్ వెరీ హార్డ్ టు కన్స్ట్రక్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇట్ హ్యాస్ డెడ్ స్టేట్ అనమాట. సో డెడ్ స్టేట్ అనేది మనకి ఇక్కడ దీంట్లో కామన్గా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటి అంటే ఈ డెడ్ స్టేట్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటేనే మన ప్రాపర్ సొల్యూషన్ అనే దాన్ని తీసుకురాగలుగుతాం అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మేజర్ కీ పాయింట్ ఏంటి అంటే సో మనకి ఏదైతే సెల్ఫ్ లూప్స్ ఉంటాయో ఆ సెల్ఫ్ లూప్స్ దగ్గర మాత్రమే వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద 2 ఇన్పుట్స్ అనమాట. బట్ సమ్ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క ఏదైతే మనకి ఎండ్ దగ్గర సెల్ఫ్ లూప్ ఉంటుందో అక్కడ కూడా 2 ఇన్పుట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది రేర్ కేసులో ఇవ్వాల్సి వస్తుంది. అది ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు మనం అలా ఇవ్వాలి, ఎప్పుడు మనం ఇచ్చుకోవచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే. సో ఇక్కడ చూడండి అన్న, సో మనకి ఫస్ట్ మనకి ట్రాన్సాక్షన్ ఒకటి వస్తే దాని తర్వాత మనం ఏదైనా ఇన్పుట్స్ కానీ అవి కానీ మనం క్లియర్గా చెప్తాం. సో ఇక్కడ మీకు కూడా డౌట్ రావాలి, సార్ మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అప్పుడు ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇవ్వము, బట్ వెన్ కమ్ టు సెల్ఫ్ లూప్ వచ్చినప్పుడు మనం ఎందుకు సార్ ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇస్తాము అంటే దెర్ ఈజ్ ఏ అనదర్ రీజన్. మన ట్రూత్ టేబుల్లో మనకి అన్ని పొజిషన్స్ అనేవి ఫిల్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం దీనికి కూడా ఏం చేస్తాము అంటే వీ నీడ్ టు గివ్ ద 2 ఇన్పుట్స్ అనమాట. అది ఎలా ఇస్తాము ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ మనకి అప్కమింగ్ వీడియోలో హౌ టు కన్స్ట్రక్ట్ ఏ డిఎఫ్ఏ అనే ఒక కాన్సెప్ట్ నేను మీకు చెప్పినప్పుడు అది మీరు ప్రాపర్గా మీరు ఫాలో అవ్వండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే. సో ఇక్కడ మీకు అర్థమైన పాయింట్స్ అర్థమైనాయి కదా. సో ట్రాన్సాక్షన్ మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్సాక్షన్ లీడ్స్ టు ఓన్లీ 1 స్టేట్ అంటే దాని అర్థం ఏంటి, ఒక ఎక్స్ అనే స్టేట్ దగ్గర నుంచి వై అనే స్టేట్కి మాత్రమే వెళ్తుంది, కానీ ఎక్స్ నుంచి జెడ్, ఎక్స్ నుంచి డబ్ల్యూ అన్ని స్టేట్స్కి ఎట్ ఏ టైం సేమ్ ఇన్పుట్తో వెళ్దు. అర్థమవుతుందా? సేమ్ ఇన్పుట్తో వెళ్దనమాట. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే ఒక స్టేట్కి ఒక ఇన్పుట్తో మాత్రం వెళ్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే ఇట్ హ్యాస్ బ్యాక్ ట్రాకింగ్ సపోర్ట్ అంటే చూపించాను కదా అది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇట్ విల్ బీ ప్రొడ్యూస్ ఆల్ ఇన్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే స్టేట్ ఉంటే అక్కడ నుంచి మనకి ఇన్పుట్స్ 2 ఉంటే 2 ఇన్పుట్స్ ఖచ్చితంగా ఎక్స్ నుంచి ట్రాన్సాక్ట్ అవ్వాల్సిందే. అవ్వకపోతే అది డిఎఫ్ఏ అవ్వదు. బట్ ఎన్ఎఫ్ఏలో ఇలాంటి రిస్ట్రిక్టెడ్ రూల్ లేదు. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు డిఎఫ్ఏ నాన్న. సో అయితే మనకి ఇక్కడ డిఎఫ్ఏలో మనం ఇంకోటి అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఉందన్నమాట. ఆ పాయింట్ ఏంటి అనేది సో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో నథింగ్ బట్ దాన్ని ఏమని పిలుస్తారంటే నాన్న 5 టపుల్స్ అని పిలుస్తారనమాట. 5 టపుల్స్ ఇన్ డిఎఫ్ఏ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 5 టపుల్స్ ఇన్ డిఎఫ్ఏ. సో మన డిఎఫ్ఏలో ఉన్న 5 టపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. సో 5 టపుల్స్ ఇన్ డిఎఫ్ఏ అనమాట.
సో నాన్న ఇక్కడ చూడండి 5 టపుల్స్ ఇన్ డిఎఫ్ఏ అంటే ఏంటి అంటే సో మనకి ఇలా ఉంటుందన్న నాన్న. ఫస్ట్ వన్ వచ్చేపాటికి క్యూ, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే ఇన్పుట్. సో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ క్యూ. నెక్స్ట్ దీన్ని వచ్చేపాటికి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్పుట్. సో అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి, ఎస్, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ట్రాన్సాక్షన్. సో నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ వీ కెన్ కాల్ ఇట్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్. One minute, I think it's not getting good. So then we can call it as a transaction. So then we can call it as a transaction. And the next one is initial state, for example then q0, and next one is the final state, that is f. So ఇక్కడ చూడండి అన్న, సో this one we can call it as a 5 tuple అనమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే అన్న 5 tuple అని చెప్పి పిలుస్తారనమాట. సో దీంట్లో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి q, అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే సో ఇన్పుట్ అనమాట. సో నథింగ్ బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సో ఇన్పుట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్, దీన్ని ఏమని పిలుస్తారు నాన్న, సో దీన్ని ఏమని పిలుస్తారంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ట్రాన్సాక్షన్ అనమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే ట్రాన్సాక్షన్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ Q0 అనేది ఏంటి మనకి ఇనీషియల్ స్టేట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఎఫ్ అనేది ఏంటి మనకి ఇక్కడ ఫైనల్ స్టేట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ముందు తెలిస్తేనే మనం ఏదైనా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం అనమాట చాలా ఈజీగా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్యూ అంటే ఏంటంటే మనకి సెట్ ఆఫ్ ఇన్పుట్స్, సెట్ ఆఫ్ స్టేట్స్. సో ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ ఎందుకు సార్ మనం Q0 Q1 ఇవే వాడుకుంటాం సార్, ఇవి తప్ప ఇంకేం వాడుకోమా అంటే వాడుకోలేమా అంటే వాడుకోవచ్చు. బికాజ్ అక్కడ Q అనేది స్టేట్ని రిప్రజెంట్ చేస్తాం కాబట్టి సో అల్టిమేట్గా అంతా కూడా ఎలా వాడతారంటే స్టేట్స్ని Q0 Q1 Q3 అలా వాడతారనమాట. సార్ నేను A0 A1 A2 వాడుకోవచ్చు అంటే 100% యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎప్సిలాన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి సిగ్మా అంటే ఏంటి అంటే ఇన్పుట్స్. సో నెక్స్ట్ మనకి ఈ సింబల్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్. దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ట్రాన్సాక్షన్ అన్న. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి Q0 అంటే ఏంటి ఇనిషియల్ స్టేట్. సో అండ్ ద ఎఫ్ అంటే ఏంటి ఫైనల్ స్టేట్. సో ఇక్కడ మనకి దీన్ని ఏమని పిలుస్తారు, ఫైనల్ స్టేట్ అని చెప్పి పిలుస్తారు అనమాట. సో మనకి ఇక్కడ Q0 అంటే ఇనీషియల్ స్టేట్, ఎఫ్ అంటే ఏంటి అంటే ఫైనల్ స్టేట్ అనమాట. సో దీనికి మనకి ఏంటంటేనా సో చాలామందికి మనకి ఒక ఈక్వేషన్ లాగా చెప్తారనమాట. లైక్ ఈ డిఎఫ్ఏ అనేది మనకి ఎలాంటిది ఈక్వేషన్ అంటే దీని యొక్క ట్రాన్సాక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, గేట్ బిట్స్లో వాటిలో చాలా ఎక్కువ అడుగుతారు. ద ట్రాన్సాక్షన్ ఆఫ్, ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడండి, ద ట్రాన్సాక్షన్ ఆఫ్ క్యూ అంటే ఏంటి ఇక్కడ స్టేట్స్, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇస్తే అప్పుడు దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ ఇస్తే అప్పుడు మనకు వచ్చేది ఏంటి క్యూఏ వస్తుంది అనమాట. నథింగ్ బట్ దాని యొక్క స్టేట్సే వస్తాయి అనమాట. సో ఇక్కడ స్టేట్ ఇంటూ ఇన్పుట్స్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే అల్టిమేట్గా అది స్టేట్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 స్టేట్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి 2 ఇన్పుట్స్ ఉంటాయి. అల్టిమేట్గా స్టేట్స్ ఎన్ని ఇప్పుడు 2ఏ కదా. సో అంటే ఇక్కడ చూడండి 2 స్టేట్స్ అనేవి తీసుకుంటే Q0 Q1 అని తీసుకుంటే దాని మధ్య ఉండే ఇన్పుట్స్ 0 1 అని అనుకుంటే అల్టిమేట్గా ఇట్ విల్ రిటర్న్స్ ద సేమ్ స్టేట్ అనమాట. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఎందుకు ఇది సేమే రిటర్న్ చేస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే క్యూనే మనకి మళ్ళీ ఒక రిజల్ట్గా మనకి ఇక్కడ ఎందుకు వస్తుందో తెలుసా. ద మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను, ప్రతి ఒక్క స్టేట్కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా. సో అల్టిమేట్గా మనకి ఏమవుతుందంటే 1 స్టేట్ అంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి, 2 స్టేట్స్ అంటే ఎన్ని ఉంటాయి 4 ఇన్పుట్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏవైతే స్టేట్స్ ఉంటాయో అల్టిమేట్గా మనకి అవే స్టేట్స్ అనేవి మనకి యాజ్ ఏ ట్రాన్సాక్షన్గా మనకి అవుట్పుట్లో రిటర్న్ అవుతాయి అనమాట. సో ఇంకా ఈ ఈక్వేషన్ గురించి నేను మీకు ఇంకా క్లియర్గా ఫర్దర్గా చెప్తాను, దెన్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా అనమాట. సో మీకు 5 టపుల్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. సో 5 టపుల్ అంటే ఏంటి అంటే సో ఫస్ట్ వన్ వచ్చేపాటికి సెట్ ఆఫ్ స్టేట్స్, ఇన్పుట్, ట్రాన్సాక్షన్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇనిషియల్ స్టేట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఫైనల్ స్టేట్ అనమాట. రైట్, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ రైట్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
So please do like, share and subscribe. So in next video, don't miss in next video. So we need to take a look about how to construct a DFA based on some constraint anamata. Okay, right, thank you.